ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి ప్రైజ్ ది లార్డ్. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడానికి స్తోత్రాలు. ఈ యొక్క శుక్రవార ఆరాధనలో తండ్రి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు ప్రభువా మేము నాయన ధ్యానించి వాక్యాలు చదివి ఇంకా లోతుల్లో వెళ్ళాలని ఎంతో ఆశపడుతుంటాం. కానీ మేమైతే వెళ్ళలేం ప్రభువా. నీవే మమ్మల్ని ఆ వాక్య లోతుల్లోనికి మమ్మల్ని బలమైన ఆహారం ఇచ్చి తృప్తిపరచి దేవా, 2వ రాకడలో ఎత్తబడే సంఘముగా, వధువు సంఘముగా, సంపూర్ణ సిద్ధి పొందే విశ్వాసిగా మమ్మల్ని తీర్చిదిద్ది మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకోండి. నీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నీ దాసుడు నీ సహాయాన్ని వేడుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా ఆలకించండి. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో గత చాలా ఎన్ని నెలలు అవుతుందో తెలియదు, పరమగీతం 1వ అధ్యాయం నుండి ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఇప్పుడేమో 2వ అధ్యాయము 5వ వచనంలోనికి దాని ధ్యానములోకి వచ్చి ఉన్నాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అని రాయబడింది. చూసారా? ప్రేమాతిశయము చేత. ప్రేమను దేవుడు దేంతో పోల్చాడో తెలుసా? మనం గమనించినట్లయితే ఈ పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దేవునికి స్తోత్రం. అంటే మరలా దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. చాలు. ప్రేమను దేంతో పోల్చాడంటే అగ్నితో పోల్చాడు. ప్రేమను దేంతో పోల్చాడండి? అగ్నితో పోల్చాడు. ఆ యొక్క అగ్ని జ్వాలను అగాధ సముద్ర జలాలు కూడా ఆర్పజాలవట. మీరు కింద వచనాలు చదివితే బాగా వినండి, మర్చిపోకండి. ఈ విషయాలన్నీ మదిలో పెట్టుకోండి, మనకు అవసరం. ప్రేమను దేవుడి ఇక్కడ పోల్చింది దేంతోనండి? అగ్ని జ్వాల. అగ్నికి ఒక లక్షణం ఉన్నది. ఏంట లక్షణం అంటే అది తాను ఆశ్రయించినటువంటి దానిని దహించేస్తుంది. తన ఆశ్రయము కోరిన దానిని కూడా అదేం చేస్తుందండి? దహించేస్తుంది. తను ఆక్రమించుకున్న దానినైనా, తనను ఆశ్రయించిన దానినైనా అగ్ని ఏం చేస్తుంది? చెప్పాలి, కాల్చేస్తుంది. ఉదాహరణగా ఎక్కడో ఒక అడవి కాలిపోతుందనుకో, ఆ చుట్టుప్రక్కల ఉన్న చెట్లు కూడా ఆ మంట ఏమవుద్దండి? వ్యాపించి 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 ఆక్రమించుకుని మొత్తం కాల్చేస్తుంది. అగ్నికి ఆ గుణం ఉంది. ఒకవేళ అలా కాకుండా ఒక దగ్గరనే నిప్పులు పెట్టాము, కాలిపోతుంది. అప్పుడు దాని దగ్గర మరలా ఒక తాటి చెక్క కానీ ఏదో టేకు చెక్క కానీ కొన్ని కర్రలు తీసుకుని దాని మీద వేసాం, ఏమవుద్ది? మళ్ళీ దాన్ని కూడా ఆక్రమించుకొని దహించేస్తుంది. అవునా కదా?
అగ్ని దేన్నైతే ఆక్రమించుకుంటుందో దాన్నే దహించేస్తుంది. అగ్ని దగ్గరికి ఏదైతే ఆశ్రయం కోరుతుందో అదే దహించేస్తుంది. అగ్నికున్న గుణం అది. అయితే ఆ గుణము స్వార్థం అనుకోకూడదు. కాస్త మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడే తర్కం, లాజిక్. ఇదేట్రా బాబు, అగ్ని దగ్గరికి వెళ్ళినా ఆక్రమించుకొని దహించేస్తుంది, అది ఆక్రమించుకున్నా దహించేస్తుంది. అగ్నికి ఎంత స్వార్థం అండి అని మనం ఆలోచన చేస్తే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోలేము. నిజానికి చెప్పాలనుకుంటే అగ్ని తనను ఆశ్రయించిన దానిని అంటే దహించకపోతే, మరోసారి చెప్తున్నా, అగ్ని తనను ఆశ్రయించే వస్తువుని, వ్యక్తిని దహించకపోతే అగ్ని కూడా అంతమైపోద్ది. అగ్ని ఉండదు. అది మెయిన్ ఇక్కడ. అర్థమవుతుందా? ఏం బాబు, అర్థమైందా? ఏం చెప్పాను మీకు? ఇప్పుడు ఆ అగ్ని బ్రతకాలంటే ఏం చేయాలి? దహిస్తూ ఉంటే కదా అది బ్రతుకుతుంది. ఇంక ఏది లేదనుకోండి ఏమవుద్దండి? ఆరిపోతుంది. అర్థమవుతుందా? అందుకని అగ్నితో, జ్వాలతో దేవుడు పోల్చాడు ప్రేమను. కనుక ఇక్కడ ఏమంటుందండి సూలమ్మితి కన్యక? లేదనుకుంటే అక్కడ రాయబడినటువంటి సంభాషణ మనము అర్థం చేసుకుందాం. చూడండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటుంది ఆమె. ప్రేమ, అగ్ని జ్వాల సమమైన ప్రేమ చేత నేను ఏం చేస్తున్నా? మూర్ఛిల్లుచున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిజానికి ఆ అగ్ని జ్వాల సమమైన ప్రేమ ఎవరిలో పుట్టింది? ఫస్ట్ సర్వశక్తి గల దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు, నా విమోచకుడు, నా యేసయ్యలో. అవునా? ఆయనలో ఉన్న ప్రేమ ఆరిపోయిందా? మరి ఆ ప్రేమ ఆరిపోకుండా ఉండాలి అంటే, మండుతున్నటువంటి నిప్పులు ఆరిపోకుండా ఉండాలంటే మరి కొన్ని పొలలు వేయాలా లేదా? చెప్పండి అయ్యా. దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ నిరంతరము కూడా ప్రేమిస్తూ ప్రేమిస్తూ జ్వలిస్తూ ఉండాలంటే, మంట మండుతూ ఉండాలంటే పొల్లలు, కర్ర పొల్లలు, మొక్కలు పెడతాను. అలాగే తనలో రగులుచున్న ప్రేమ ఏది ఆపలేవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండి మనల్ని ప్రేమించేశాడు ఆయన. హల్లెలూయా. అంటే తనలో ఉన్న ప్రేమ ఎవరికి అంటించాడు ఇప్పుడు? చెప్పాలి, మనల్ని. అందుకే మనము ఆయనలో ఏమైపోతుంటాం? లీనమైపోతుంటాం. హల్లెలూయా. అర్థమైందా? ఆయన మహాజ్వాల అనుకో, ఎండిపోయిన కొమ్మలం మనం. నువ్వు నాలోనికి వచ్చి బిడ్డ, నువ్వు నాలోనికి వచ్చాయి, నాలో ఏకమైపో, నాలో మమేకమైపో అని అగ్ని జ్వాల సమమైన దేవుని ప్రేమ మనల్ని ప్రేమించి తనలో ఏం చేస్తున్నాడండి? కలుపుకోవడానికి పరలోకాన్ని విడిచొచ్చి, నాకు ఇదిగో అక్కడ ఉన్న శ్రీనివాస్ కావాలి, అదిగో అక్కడ ఉన్నటువంటి పలానా ఎవరు బ్యోలా కావాలి, జోసఫ్ కావాలి, లేదా మార్కు కావాలి, లోకములు వీళ్ళందరూ కావాలి, నాకు కావాలి ఆ ప్రేమతో మనల్ని పంచిపెట్టేశాడు. అంతే. తనలో రగులుచున్న ప్రేమ మనలో రగిలింది. హల్లెలూయా.
అప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనమేమో ఆయనకు ప్రేమించకుండా మనం ఆగగలమా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను బ్రతుకుతూ ఉండాలంటే, నా ప్రేమ బ్రతకాలి అనుకుంటే నేను కూడా ఏం చేయాలి? దాన్ని మండుతూ ఉండాలా, ఆర్పేయాలా? కాబట్టి నాలో రగిలినటువంటి దేవుని పట్ల ఉన్న ప్రేమ మండుచు రగులుచు నిరంతరము నీవే కావాలి, నీ ప్రేమ కావాలి, నీ వాక్యము కావాలి, నీ కృప కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ నామాన్ని స్మరిస్తాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిరంతరము ఆయనే ధ్యాస, ఆయనే ఆశ. నిరంతరం రోజు 24 గంటలు. ఏంటయ్యా పిచ్చి? రాత్రంతా మాట్లాడవు, తెల్లవారు ఆ తెల్లవారు నుంచి మళ్ళీ నైట్కి మాట్లాడతా నా దేవుని కొరకు. మాట్లాడి సువార్త ప్రకటించి, బైబిల్ చదివి, మోకాలేసి ఆరాధించి, చప్పట్లు కొట్టి బలమంతా కూడా నా యేసయ్యను ప్రేమను ప్రకటించడానికి ఉపయోగించేసా. అప్పుడు ఏమొస్తుందండి? కాస్త శరీరములో బలహీనత రాదా? అలసిపోమా చెప్పండి. నేను ఆదివారం ఎంత అలసిపోతాను తెలుసా? ఎందుకంటే ఎంత ఆయాసం అంటే, అరే మీకు తెలుసు 2 వరకు నేను వాక్యమే చెప్తాను. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తుంటారు, వస్తున్న వాళ్ళు వస్తూ ఉంటారు. నేను మాత్రం నా యేసయ్య ప్రేమను, నాలో ఆయన చూపిన ప్రేమ, నేను ఆయన పట్ల ఉన్న ప్రేమ జ్వలిస్తూ కాలిపోతూ ఉంటేనే నాలో ఉన్న ప్రేమ బ్రతుకుద్ది. అలా కాలిపోతూ ఉండేటట్లుగా చేయుటంటే ఆయన కోసం ఆలోచించుట, ఆయన కోసం పాడుట, ఆయన వాక్యం చదువుట, ఆయన కృప మీద ఆధారపడుట, ఆయన చూపిన మార్గంలో నడుచుట. ఆయనకి ఏదంటే ఇష్టం, ఈ కూర అంటే ఇష్టం, ఈ డ్రెస్ అంటే ఇష్టం, ఈ పాట అంటే ఇష్టం. ఇలా ఆయన ప్రేమించి అంటే ఎంతైనా ఈ భూమి మీద మానవ జన్మ కాస్త అలసటకు గురవుద్దు కదా. కాబట్టి ప్రేమాతిశయము చేత నేను ఏమైపోయానండి? ఇప్పుడు చదవండి. అర్థమైంది కదా? ఓకే. ప్రేమాతిశయము చేత అది మూర్ఛిల్లుచున్నాను. ఈరోజు వరకు దేవుని పట్ల ప్రేమ నాలో రగులుతూనే ఉంది. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీతోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవాయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవాయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. హల్లెలూయా. నా తలంప, నా హృదయ ఆలోచన అంతా ఆయనే. ఎందుకంటే ఉప్పొంగుతున్న ప్రేమతో, ఆర్పచాలని ప్రేమతో ప్రేమించేసరికి శరీరం బలహీనమైంది కదా. కాస్త ఏమైందంటే అప్పుడప్పుడు నీరసించి ఆత్మీయ జీవితంలో మూర్ఛిల్లే స్థాయిలోకి ఒక్కోసారి వెళ్తా, అమ్మ అని. అప్పుడు ఏం కావాలి మనకి? ఇన్స్టెంట్గా టాటా గ్లూకోజ్ తాగుతామా? కానీ టాటా గ్లూకోజుల వల్ల తిరిగి మనకు శక్తి బలము రాదు. నాకు ఏం కావాలి? కింద చెప్తుందా మీ చదవండి. ఇప్పుడు ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా బైక్లో వాటర్ బాటిల్ ఉంటే తీసుకొచ్చి, నా బైక్లో వాటర్ బాటిల్ అని తెచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పానండి? ఏం చెప్పాను చెప్పాలి. ఏం చెప్పాను ఇప్పుడు? ఇక్కడ
ఆయన అంటున్నారు చూడ, ఆమె అంటుంది, ఏమని అంటుంది? ద్రాక్ష పళ్ళ ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. అంటే నన్ను ఆదరించాలన్నా, నన్ను బలపరచాలన్నా, నా నీరసం తగ్గాలన్నా నాకు కావలసింది ద్రాక్ష పండ్ల ఎడలు. మళ్ళీ కింద ఉంటుంది లేఖనం, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్ష పళ్ళ ఎడలు మరియు జల్దరు వృక్ష పండ్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెట్టి నన్ను ఏం చేయాలంటే మీరు ఆదరించుడు. అక్కడేమో బలపరచుడి. ఎస్, నేను బలపడాలంటే, నాకు ఆదరణ దొరకాలంటే, నేను సొమ్మసిల్లిన వేళ, నేను కాస్త బలహీనమైపోయినటువంటి వేళ, నాకు బలము కావాలన్నా, శక్తి కావాలన్నా, ఆదరణ దొరకాలన్నా, ధైర్యము దొరకాలన్నా, అది ఏ వస్తువు వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు. నాకు కావలసిందల్లా ఒకటి, ద్రాక్ష పండ్ల ఎడలు, జల్దరు వృక్షపు పళ్ళు. ఆ ఫలాల వల్లే నాకేం కలుగుద్ది? బలము కలుగుద్ది. నాకేం కలుగుద్ది? ఆదరణ కలుగుద్ది అని అంటుందామే. ఇంతకీ ఏంటి మీ డౌట్ అంతా? ఆ ద్రాక్ష పళ్ళు ఏంటి, ఆ జల్దరు ఫలములు ఏంటి అనేది కదా. ప్రబలికాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. ద్రాక్ష పళ్ళు అనగా యేసుక్రీస్తు వారికి సాదృశ్య ఉపమాన పరిభాషలో దేవుడు రాయించారు. ద్రాక్ష పళ్ళు అంటే యేసయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో లేఖనం సెలవిస్తున్నది, ద్రాక్ష, నేను నిజమైన ద్రాక్షావళిని. చాలు చాలు. తను దేంతో పోల్చుకున్నాడండి? నిజమైన ద్రాక్షావళి. అది ఓకేనా? ఇంతకీ ఈ ద్రాక్షావళి అంటే ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. తర్వాత అక్కడ చెప్పబడుతుంది ఏం పళ్ళమ్మ? మళ్ళీ జల్దరు వృక్షపు ఫలాలు. జల్దరు వృక్షపు ఫలాలు ఏం కావాలి ఇప్పుడు మనకి? ఆ పళ్ళు కూడా కావాలి. సరేనా? జల్దరు వృక్షం అంటే ఏంట్రా? యాపిల్. అర్థమైందండి? యాపిల్. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చూడు, మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? యాపిల్ కూడా మళ్ళీ తెలుగులో అర్థం వేరు. మళ్ళీ అర్థమవుతుందా? సరే. జల్దరు వృక్షపు పండ్లతో నన్ను బలపరచుటి అంటే, జల్దరు వృక్షము కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. హల్లెలూయా. ఎలా అని అంటే, ఈ రెండు వృక్షాలు కూడా దేవుడు మనకు అక్కడ చూపిస్తున్నాడంటే, రెండు వ్యక్తిత్వాలు, అంటే రెండు రకముల ఒక స్థితిని, పరిస్థితిని యేసుక్రీస్తులో చూపిస్తున్నాడు దేవుడు మనకు. ద్రాక్షావల్లి అనగా భూమి మీద మానవుడుగా యేసు ప్రభువారు తన మహిమ సింహాసనాన్ని, తన మహిమనంతటిని విడిచిపెట్టి రిక్తునిగా భూమి మీదకు మనిషిగా పుట్టాడన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడి కూడా ఉంటుంది. ఆయన తన మహిమను విడిచిపెట్టి తను తానే రిక్తునిగా చేసుకొని భూమి మీదకు వచ్చాడట. ఎన్నో వచ్చిన ఫిలిప్పి 2:7 చదువమ్మా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. వినండి, యేసు ప్రభువారు ఈ భూమి మీద సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైన దేవుడు అంటారు. కాదు. ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు భూమి మీద సంపూర్ణమైన మానవుడు. ఆయనే చెప్తున్నాడు. యేసయ్య చెప్పారు ఆ విషయాన్ని. ఎందుకంటే
ఆయన మనల్నందరినీ రక్షించడానికి ఆయన సంపూర్ణమైన మానవుడిగా వచ్చాడు. తన మహిమ అంతటినీ విడిచిపెట్టేశాడు. ఇంకా మీరు చదివినట్లయితే ఇప్పుడు జల్దర్ వృక్షం అంటే ఏంటో చెప్తున్నాను. ద్రాక్ష పండ్లు ఎడలంటే యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద సంపూర్ణ మానవ జీవితము, మానవత్వము అనేది తెలియజేస్తుంది. తర్వాత జల్దర్ వృక్షం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారు యోహాను సువార్త 17లో ప్రార్థించాడు, దేవా లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉన్నదో ఇప్పుడు ఆ మహిమతో నన్ను నింపు అంటాడు. ఎందులో? యోహాను సువార్త 17:5 చదువమ్మా. లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమైతే ఉండిందో ఆ మహిమతో. హల్లెలూయా. అంటే ఆ మహిమంతా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడండి? ఆయన అక్కడే విడిచిపెట్టేశాడు. ఎలా వచ్చాడు ఇక్కడికి? సంపూర్ణమైన మనిషిగా వచ్చాడు, అంతే. ఏ మహిమలు లేవు. అంత పరిశుద్ధుడిగా భూమి మీద మనిషిగా జీవించాడు. ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు ప్రార్థన? ఆయన సిలువలో ఇంకా తను ప్రాణం పెట్టబోయే ముందు ఒక విజ్ఞాపన చేశాడు తండ్రికి. తండ్రి, లోకము పుట్టక మునుపు ఏ మహిమైతే ఉండేదో ఇప్పుడు ఆ మహిమతో నువ్వు నింపుతావు నాకు అని అడిగాడు ఆయన. అందుకని ఏం చేశాడండి చెప్పాలి? శిలువ మీద తన ప్రాణం పెట్టేశాడు. శిలువ మీద తన ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి ఆయన లేచిన తర్వాత ఎలా లేచాడండి? మొదట ఏ మహిమైతే ఉండిందో ఆ మహిమతో తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ద్రాక్ష పళ్ళ ఎడలనగా భూమి మీద యేసు వ్యక్తిత్వము నీకు నాకు అవసరమే. తర్వాత యేసు ప్రభు వారి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు, చూసారా? పునరుద్ధాన శక్తి నాకు అవసరమే. ఈ రెండు నాకు అవసరం. ఎందుకంటే నేను ఆదరించబడాలన్నా, నేను బలపడాలన్నా, అర్థమైందండి, నాకు శక్తి కావాలన్నా ఈ రెండు వ్యక్తిత్వాలు ఎవరికి కావాలి? ప్రేమాతిశయము చేత అలసిపోయిన నీకు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమాతిశయము చేత ఈ జీవన యాత్రలో అలసిపోయిన నాకు కేవలం భూమి మీద యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కూడా అవసరం. ఈ రెండు కలిపే నన్ను బలపరచగలవు, నన్ను ఆదరించగలవు. అప్పుడు మరింతగా ఏం చేస్తానో తెలుసా? మరింతగా నాలో ఉన్న ప్రేమ ఏమవుద్ది? దేవుని పట్ల భగ్గుమంటుంది. ఆ ప్రేమను ఎవరు కూడా ఇక ఆర్పజాలరు. అంత ప్రేమ దేవుడు మనలో పుట్టించాడు, ఆయనలో ఉన్న ప్రేమ. కాబట్టి మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ ప్రేమను ఎవరు ఆర్పలేరు. నీ భర్త ఆపలేడు. ఎందుకు వెళ్తున్నావు చర్చికి? ఎటు ఏసే అంటే అంత పిచ్చేటండి ప్రేమ. మానే, నేను మాను. ఏరా నువ్వు వింటావంట? ఉన్నారా కొత్త దేవుడు ఎవరు? యేసు ప్రభువారు. నమ్మక చర్చికి వెళ్ళక? నాన్న నేను వినను, యేసయ్యే నాకు కావాలి. నేను నీ తండ్రిని రా, నా తండ్రి కానీ నిన్ను నన్ను సృష్టించిన తండ్రి ఆయనే నాకు కావాలంటారు. ఎందుకండి? ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను. తిరిగి మళ్ళీ నాకు బలము కావాలనుకుంటే యేసయ్య యొక్క వ్యక్తిత్వము మానవ జీవితంలో ఎలా జీవించాడు అది కావాలి. ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి మహిమతో నింపబడిన పునరుద్ధాన శక్తి జీవితం కూడా నాకు అవసరం. ఈ రెండు కలిపే నన్ను పరలోకములో వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఆయన్ని ప్రేమించి ఆయన ప్రేమ లోకానికి చాటడానికి నా భక్తి జీవితంలో, నా ప్రవర్తన జీవితంలో
లోకానికి చాటడానికి, క్రీస్తు ప్రేమను చాటడానికి అది ఎంతో అవసరము అని అంటుంది సులమతి కన్యక. అందుకే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. కాబట్టి ద్రాక్ష పండ్ల ఎడలబెట్టి నన్ను బలపరచండి, జల్దరు వృక్షపు ఫలములతో నన్ను ఏం చేయాలట, ఆదరించండి. పునరుద్ధాన శక్తి ద్వారా ఆదరణ, యేసు వ్యక్తిత్వం ద్వారా బలపడతాం. ఎన్నో శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతాను, నాకు మేకులతో కొట్టి ముళ్ళ కిరీటం కొట్టి ప్రక్కన బల్లెపు పోటును కూడా పొడిచి చంపేస్తారు నాకు తెలుసు, అయినా నా ప్రేమ వారి పట్ల నాకు తగ్గట్లేదు ప్రభువా. ప్రేమ దహించి వేసి ఏదైనా కానీ వారు మాత్రం కావాలనుకొని ఏం చేశాడండి, ఆర్పజాలని ప్రేమతో మనకు రక్షించడానికి తన ప్రాణాన్ని ఆయన లక్ష్యం చేయలేదు, అర్పించేశాడు. హల్లెలూయా. నీ ప్రేమకు కొలతేది, నీ కృపకు పరిధులేవి, నీ కరుణకు వెలయేది, నీ దయకు షరతులేవి, నా యేసయ్యా నీకే స్తోత్రము, నీ ముఖము మనోహరము, నీ స్వరమే అతి మధురం, నీ నామమే పైనామం, నీ గానమే సంగీతం, నీ ముఖము మనోహరము. హల్లెలూయా. ఆర్పజాలని ప్రేమ దేవుని పట్ల, దేవునిది ఎప్పుడు ఆర్పజాలని ప్రేమ, మనలో ఉన్న ప్రేమ కూడా ఆయన పట్ల అలా ఉండాలని ఆ ప్రేమ నేర్పించిన పాఠాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించకుండా మనం ఉండలేము. అర్థమైందండి? కాబట్టి అప్పుడప్పుడు బలహీనమైపోతే తిరిగి మనకేం కావాలండి, ద్రాక్ష పళ్ళు ఎడలు కావాలి, జల్దరు వృక్షపు ఫలాలు కావాలి. అంటే యేసుక్రీస్తు వారికి భూమి మీద మానవ జీవితంలో ఉన్న మానవ వ్యక్తిత్వం అంతా పౌలు ఎలాగైతే నడిచాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, అలాగ మనము కూడా యేసును పోలి నడవాలి, పౌలును పోలి నడవాలి. అది మాత్రమే చాలదు. భూమి మీద ఇంకా జయించాలనుకుంటే చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య ఆది నుండి దేవుని యొద్ద ఏ మహిమ అయితే యేసయ్యకు ఉండేదో ఆ మహిమతో లేచాడు. లేచి ఆ శక్తిని కూడా తన బిడ్డలకు అనుగ్రహించాడు, నీకు నాకు. కాబట్టి బలమైన ఆదరణ అయినా ఈ లోకములు ఏ వస్తువు వల్ల కలగదు, ఏ వ్యక్తి వల్ల కలగదు. కేవలం నా కొరకు 33.5 సంవత్సరాల వయసులో, యుక్త వయసులో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసయ్య వలనే నాకు బలము, శక్తి, ఆదరణ. కాబట్టి దయచేసి తొందరగా నా కోసం ప్రార్థించండి, ద్రాక్ష పళ్ళు ఎడలబెట్టండి, రండి తొందరగా జల్దరు వృక్ష ఫలములతో నన్ను బలపరచండి. నేను మూర్చిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ, ఆయనే కావాలి, ఆయన వాక్యమే కావాలి, ఆయన సువార్తే కావాలి, ఆయన పాటే కావాలి, ఆయన ధ్యాసే కావాలనుకోండి. అలా కాస్త శరీరము బలహీనమైపోయింది, తిరిగి ఆయనే బలపరుస్తాడు. అవునా కాదా? అవునా కాదా? ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, నే కొమ్ము బూరనుది జయగీతం. అంతే. బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా,
ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, నాలో వసింపుమా, నా పాలి దైవమా, నాలో వసింపుమా, నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా, దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి బలవంతుడైన దేవుడు నన్ను బలపరచాలి. భూమి మీద నా కొరకు పరిశుద్ధుడై సంపూర్ణ మానవుడై నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుని యొక్క వ్యక్తిత్వం నన్ను బ్రతికిస్తుంది. ఆయన మాటలు నన్ను బ్రతికిస్తుంది. లోకములో ఈ వస్తువు బ్రతికించదు, ఈ వ్యక్తి నన్ను బ్రతికించదు. ఈ సీక్రెట్ మీరు గమనించినట్లయితే ఇక విజయం మీదే. మీరు మీ ఆయుష్ పూర్తయిన తర్వాతే చేస్తారు తప్ప అది అంతకుముందు అకాల మరణం మీరు పొందలేరు. ఎందుకంటే దేవుడు అన్నీ తప్పిస్తాడు, అంతా ఆయన చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచండి.